వేణుగోపాల్ గారు ఒక నిమిషం ప్యానల్ ఇంకా ఇద్దరు ఉన్నారు మనకి మాట్లాడాల్సిన వాళ్ళు. ఒక నిమిషం భానుప్రకాష్ వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్. ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు బోర్డు మెంబర్ కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే విజీఓ ఉండే వ్యక్తి సతీష్ కుమార్ ఎత్తుకొని 2 టౌన్ పోలీసులు అప్పచెప్పడము, వాళ్ళు 379 388 కేసులు పెట్టడము, అది కూడా తప్పుడు కేసులే. ఏమిరా అంటే 409 ఏదైతే మేధావులు 409 పెట్టాల్సిన దాన్ని 378 399 388 ఏ విధంగా పెడతారు? అక్కడే కమిట్ అయిపోయినారు, పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది. వైవి సుబ్బారెడ్డి గారు అదే విధంగా బోర్డు మెంబర్ టీము ఏదైతే 19/6/2023లో రిజల్యూషన్ పాస్ చేసేటప్పుడు పేపర్ యాడ్ ఇవ్వకుండా ఆయన ఆస్తులు ఏ విధంగా గిఫ్ట్ డీడ్ రాసుకుంటారని చెప్పి ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ ఉంది. కానీ కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషణ కావచ్చు ఏ విధంగా దాన్ని సమర్థిస్తున్నారో భగవంతుడిని కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు మనకు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 500 కోట్ల ఆస్తులు ఉన్నాయి తిరుపతిలో. మీకు తెలుసా విషయము? ఆయన పేరు ఈ రోజు 15 ఏళ్ళుగా మారుమోగుతుంది. అలాంటి వ్యక్తిని ఏదైతే దొరికినప్పుడు అతన్ని ఏదైతే అతనిపై చర్యలు తీసుకోకుండా ఆ రోజు ఏదైతే బోర్డు మెంబర్లు ఎవరెవరు ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, దీనికన్నా ముందు తెలుగుదేశం గవర్నమెంటే కదా. ఒక నిమిషం ప్రసాద్ గారు ఏ గవర్నమెంట్ అని కాదు, రిమైండింగ్ పంపించారు. రిమైండింగ్ పంపించి ఆయన ఏ విధంగా ఇప్పుడు నీ ఆస్తి పోతుంది, పోలీసు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తావు, పోలీసు వాళ్ళు దొంగ కాంప్రమైజ్ అయిపోతే నువ్వు ఓకేనా? మరి న్యాయస్థానం వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఓకేనా? అది లోక్ అదాలత్ సార్, న్యాయస్థానం. ప్రాపర్టీ పోలీసు ఇద్దరు కాంప్రమైజ్ కి వెళ్ళిపోతారు. మీకు యాజ్ ఎ ఓనర్ గా మీరు సాటిస్ఫై అయిపోతారా? అదే విధంగా ఉంది ఈ రోజు శ్రీవారి సొత్తుకి ఈయనేంది కాంప్రమైజ్ చేసేది? 15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే ఇప్పుడు బయటకు వచ్చిందంటారు మీరు, అంతేనా వేణుగోపాల్ గారు? మేడం యాక్చువల్ గా అక్కడ జరుగుతూ ఉంటాయి, పట్టుకుంటా ఉంటారు, రిమైండ్లు పంపిస్తుంటారు, జరుగుతూ ఉంటాయి. కానీ చాలా మందికి 100కి 99 మందికి భయం ఉంటుంది. సో ఇంకా ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా, అంటే క్లియర్ కట్ గా జరగట్లేదు తిరుపతిలో. ఒకటి అది జరుగుతూ ఉంటాయి. మనిషి ఇప్పుడు ఈ రోజు రవి